శ్రీ గురుభ్యో నమః. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ కామెంట్స్ పెట్టండి, నేను రిప్లై ఇస్తాను. ఈరోజు జాతకంలో గజకేసర యోగం అనేది ఎప్పుడు పనిచేస్తుంది అనేది తెలుసుకుందాం. చాలామంది జాతకాల్లో గజకేసర యోగం ఉంటుంది. గజకేసర యోగం అంటే ఏంటి? మన జ్యోతిష గ్రంథాలు ఏం చెప్పారు? చంద్రుడి నుంచి గురుడు 1, 4, 7, 10 కేంద్ర స్థానాల్లోకి ఉంటే అది గజకేసర యోగం అన్నారు. ఇంకా గురుచంద్రులు కలిసినా కూడా అది గజకేసర యోగం అన్నారు అన్నమాట. అయితే చాలామంది జాతకాల్లో ఉంటుంది, కానీ ఆ యోగం పనిచేయదు. ఆ యోగం యొక్క శుభ ఫలితాలను వారు అనుభవించలేరు. ఎందుకంటే అది ఏ స్థానంలో కలిసిందనేది మనం జాగ్రత్తగా పరిశీలించాలన్నమాట. ఇది దీనిలో ఉన్న రహస్యం. ఇప్పుడు చూద్దాం. దీని లగ్నంతో సంబంధం లేదు, ఏ రాసుల్లో కలిస్తే బాగుంటుందని తెలుసుకుందాం. ఫస్ట్ ఇప్పుడు గజకేసర యోగం అంటే గురుచంద్రుడు కలాలి. ఎక్కడ కలుస్తారు? మనకి చంద్రుడు ఫస్ట్ ఇక్కడ మేషంలో కలిసిన ఫస్ట్ మనకి నెంబర్ 1 ఏంటంటే ఇక్కడ చంద్రుడికి ఉచ్చస్థానం వృషభం. ఇక్కడ గురుచంద్రుడు కలిసిన చాలా బాగుంటుంది. నెక్స్ట్ కర్కాటకం ఎందుకు? ఇది గురుడికి ఉచ్చస్థానం, చంద్రుడికి స్వస్థానం. నెక్స్ట్ తురలో కూడా బాగుంటుంది. నెక్స్ట్ ధనస్సులో కూడా బాగుంటుంది. మకరం బాగుంటుంది. మకరం ఎందుకంటే గురుడికి నీచ స్థానం అది. నెక్స్ట్ కుంభంలో కూడా పర్వాలేదు. మళ్ళీ మేనంలో బాగుంటుంది. మేనంలో ఎందుకంటే ఇది చంద్రుడికి నీచ స్థానం, వృచ్చికం. ఇక్కడ పనిచేయదు అనమాట. ఇక్కడ నుంచి మళ్ళీ 1, 2, 3, 4, 5 నీచ త్రికోణం అవుతుంది. ఇక్కడ పనిచేయదు. మళ్ళీ మేషంలో కూడా పర్వాలేదు. మిథునంలో కూడా తటస్థంగా ఉంటుంది, ఎందుకంటే శత్రుక్షేత్రం ఇది. సింహంలో కూడా బాగుంటుంది, పర్వాలేదు. మళ్ళీ కన్యలో బాగుంటుంది, ఎందుకంటే కన్య అనేది ఇక్కడ మకర అంటే గురుడికి నీచ పొందుతారు కదా. 1, 2, 3, 4, 5 నీచ త్రికోణం అవుతుంది అన్నమాట గురుడికి. ఇక్కడ పనిచేయదు. వృచ్చికం చంద్రుడి నీచ, ఇక్కడ పనిచేయదు. ఇక్కడ మకరం గురుడి నీచ, ఇక్కడ పనిచేయదు అనమాట. ఇక్కడ నెంబర్ 1. ఇక్కడ కూడా నెంబర్ 1. ఇక్కడ కూడా బాప అంటే ఇక్కడ వృషభంలో చంద్రుడిగా వచ్చా, ఇక్కడ కలిస్తే బాగుంటుంది. కర్కాటకం బాగుంటుంది. ఇక్కడ మిగతా స్థానాల్లో కూడా నేను చెప్పిన వృషభంలో కూడా బాగుంటుంది. మిగతా స్థానాలు చెప్పిన స్థానాల్లో ఈ రెండింటికంటే చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి అన్నమాట. చాలా బాగా ఫలితాలు వస్తాయి. మిగతా స్థానాల్లో పర్వాలేదు, అంతగా ఉండకపోయినా యోగాన్ని ఇస్తారన్నమాట. ఇది ఎప్పుడు ఇస్తారనేది నాకు కామెంట్స్లో పెట్టండి, నేను మీకు రిప్లై ఇస్తాను. మీకు అర్థం అవ్వకపోతే మళ్ళీ నేను నా కామెంట్స్లో పెడితే నేను మీకు రిప్లై ఇస్తాను. నెక్స్ట్ వీడియోలో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. స్వస్తి.